పేదల ఆకలి తీర్చే దిశగా జగ్గంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్ ను నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు జగ్గంపేటలో తన నాయకులు కార్యకర్తల సహకారంతో 5 సంవత్సరాల వరకు ఉచితంగా నిర్వహించామని అన్నారు. స్వేచ్ఛగా వచ్చి 5 రూపాయలకే భోజనాలు చేయవచ్చునని అన్నారు. నందమూరి తారక రామారావు టీడీపీను ప్రారంభించినప్పటి నుంచి కూడు నీడ గుడ్డ అనే అంశాలతో ప్రారంభించడం జరిగిందని, దీనిలో భాగంగానే ఈ అన్నా క్యాంటీన్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, జీనమణిబాబు, పాండ్రంకి రాంబాబు, జాస్తి వసం, కొత్తకొండ బాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు. మన జ్యోతుల నెహ్రూ గారు సవర్ణాస్త్రాలకు అందించే మహత్తర కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకులు స్వహస్తాల గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడే మనకు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉన్నా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నార్తుల ఆకలి అవసరం లేదు, ఆకలి తీర్చే బాధ్యత మాది కాదు అనేటటువంటి దురుద్దేశంతో కేవలం దీన్ని తెలుగుదేశం పార్టీ పెట్టింది అనుకున్నాడు మహనీయుడు. ఇది ఒక ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమం, దాన్ని నిర్విధంగా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా సహకారంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ మనం చేసుకొని ఎట్టకాలకి ఈరోజు అన్నా క్యాంటీన్ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం ఇది ఆగలే. ఒక దుర్మార్గుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మా కార్యకర్తల యొక్క సహకారంతో 5 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ మేము నిర్వహించినటువంటి పరిస్థితి. మొన్న సోమవారం వరకు కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. మరి దీనికి 5 రూపాయలు పారితోషికంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టేటటువంటి విధానం ఉంటుంది ఇక్కడ. ఈసారి నేను ఫ్రీగా భోజనం పెడితే మొహమాట పడవచ్చు, నాగబాబు గారు లడ్డు రుచి తిన్నాను. ఇవాళ స్వేచ్ఛగా వచ్చి నేను నాగబాబు గారు కూడా భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంత శుచి కానీ శుభ్రం కానీ కూడా క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్తున్నాను. ఇక తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన చెప్పడం జరిగింది.